అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు వాలెట్ ఈ మధ్య టెక్నాలజీ సంబంధిత మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో రక్షణ తీసుకోవాలని ఎంతో అవగాహన కల్పిస్తున్నా కూడా ఎవరో ఒకరు మోసపోతూనే వస్తున్నారు రుణం కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో ఓ వ్యక్తికి కేటుగాళ్లు పెద్ద షాక్ ఇచ్చారు లుధియానాకు చెందిన ఒక పోస్ట్ మాస్టర్ రుణానికి సంబంధించిన సైబర్ మోసానికి బలై సుమారు 87,000 రూపాయలు కోల్పోయాడు సుధార్ ప్రాంతంలోని కైల్లే గ్రామానికి చెందిన బాధితుడు సరబ్జిత్ సింగ్ ఫ్లిప్కార్ట్ యాప్ ద్వారా 2 లక్షల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు ఆ తర్వాత దరఖాస్తు సమర్పించిన కొన్ని రోజుల తర్వాత డిసెంబర్ 4న తన లోన్ అనేది ఆమోదించినట్లుగా యాప్ ప్రతినిధిగా పేర్కొంటూ ఒక వ్యక్తి నుంచి అయితే కాల్ వచ్చిందట ఆ తర్వాత దరఖాస్తుదారుడు కేవైసీ వెరిఫికేషన్ అసంపూర్తిగా ఉన్నందున లోన్ ను అందించడం సాధ్యం కాదని ఆ ప్రతినిధి పోస్ట్ మాస్టర్ కు తెలిపారు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి తాము పంపిణీ లింక్ ద్వారా వివరాలను అందించాలని వివరించాడట ఈ మేరకు ఆన్లైన్ కేవైసీ ఫారం పేరుతో ఓ లింక్ అనేది అతని మొబైల్ కు వచ్చేసింది వెంటనే వచ్చి రాగానే లోన్ ప్రక్రియ పూర్తి చేయడానికి కేవైసీ తప్పనిసరి అని భావించిన పోస్ట్ మాస్టర్ ఆ లింక్ లో అడిగిన వివరాలన్నీ కూడా ఇచ్చేశాడు అలాగే ఖాతా ధృవీకరణకు సంబంధించి ఖరారు చేయడానికి సుమారు ₹5 టోకెన్ చెల్లింపు చేయాలని కోరడంతో ఓటీపీ ఎంటర్ చేశాడు అయితే అతని బ్యాంక్ ఖాతాలో ₹5కు బదులు 86,999 రూపాయలు అయితే కట్టయిపోయిందట దీంతో బాధితుడు మోసగాడికి ఫోన్ చేయగా ఆ వ్యక్తి కాల్ కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాడు తాను మోసపోయానని గ్రహించిన సరబ్జిత్ తర్వాత జాగ్రావ్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాడు ఆ తర్వాత విచారణ కోసం కేసును సైబర్ క్రైమ్ విభాగానికి పోలీసులు ఫిర్యాదు చేస్తే ఈ మేరకు పోలీసులు సెక్షన్ 318(4) అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66D కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు చోరీకి గురైన నగదును ఏ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారో గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ముఖ్యంగా ప్రజలు ఇలాంటి మోసాలకు గురి కాకుండా నిరోధించడానికి తెలియని కాలర్లు లేదా అనుమానాస్పద లింకులతో వ్యవహరించేటప్పుడు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరమని నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలు లోన్ అందించేందుకు ఎలాంటి థర్డ్ పార్టీ వారిని నియమించుకోరనే విషయాన్ని గమనించుకోవాలి ఏ సంస్థ అయినా సరే మీరు డబ్బులు చెల్లించేటప్పుడు థర్డ్ పార్టీయా లేకపోతే డైరెక్టా అన్నది మీరు బ్యాంకుకు వెళ్ళి మాత్రమే కనుక్కోండి అదే మీకు చాలా మంచిది మధ్య సైబర్ మోసగాళ్ళు చాలా మంది పెరిగిపోయారు జాగ్రత్త అండోయ్